నమస్తే మేడం. నమస్తే మేడం, ప్రెగ్నెన్సీలో చాలా మందికి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. అలాంటి వారి పరిస్థితి ఏంటి మేడం? ఎలా జాగ్రత్త తీసుకోవాలి? పాపం చాలా ఇబ్బంది పడతారండి ప్రెగ్నెంట్ లేడీస్. కొంతమందిలో అయితే అసలు అరుగుదల అనేది చాలా తగ్గిపోతుంది, ఉండదు. అండ్ తర్వాత మోషన్ పాస్ చేయడం కూడా కష్టంగా ఉంటుంది అనమాట. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ హార్మోన్. ప్రొజెస్ట్రాన్ అని హార్మోన్ అనేది బాడీలో ఎక్కువ కంటెంట్లో ఉంటుంది అనమాట డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. అదేం చేస్తుంది, బవల్ మూమెంట్స్ని కానీ ఇంటెస్టైన్ అంటే దట్ బవల్ ఆర్ ఇంటెస్టైన్ మూమెంట్స్ని కానీ కొంచెం తగ్గిస్తుంది. తగ్గించి కొంచెం అరుగుదల అండ్ బాగా అరిగితేనే కదా, అరిగితేనే కిందకు వస్తుంది, మంచిగా ఫ్రీగా ఉంటుంది. సో ఈ హార్మోన్ వల్ల స్టేసిస్ అక్కడే ఉండిపోవడం ఎక్కువ ఉండి కొంచెం తేపులు ఎక్కువ రావడము, మోషన్ సరిగ్గా పోలేకపోవడము, గ్యాస్ట్రైటిస్ డెవలప్ అవడము, అంటే స్పైసీ ఫుడ్ ఇవన్నీ తిన్నప్పుడు గ్యాస్ట్రైటిస్ డెవలప్ అవడం, అది పోక కిందకి. సో ఇట్లాంటి ఇబ్బందులన్నీ ఫేస్ చేస్తుంటారు అనమాట. సో వాట్ యూజువల్గా మేము చెప్పేది ఏంటంటే, అమ్మ ఎక్కువ తినలేనప్పుడు కొంచెం కొంచెం ఎక్కువ సార్లు తినండి. స్మాల్ ఫుడ్స్ ఎట్ ఫ్రీక్వెంట్ ఇంటర్వెల్స్. సో స్పైసీ ఫుడ్ అవాయిడ్ చేయండి, కార్బొనేటెడ్ డ్రింక్స్ అవాయిడ్ చేయండి. సో ఇట్లాంటి ఫుడ్ అడ్వైజెస్ ఇస్తాము. అండ్ పడుకునేటప్పుడు తిని వెమ్మటే పడుకోవద్దు. కొంచెం దిండు ఎత్తుగా ఒక పిల్లో వేసుకునే దగ్గర 2 పిల్లోస్ వేసుకొని పడుకోండి. ఆ రిఫ్లెక్స్ కొంచెం తగ్గుతుంది. తగ్గి ఇక్కడ ఉండాల్సింది ఇక్కడే ఉంటుంది, ఇక్కడ దాకా తంతు ఉండదు. సో ఇట్లాంటివి చిన్న చిన్న చిట్కాలు చెప్తూ ఉంటాం. అవి పాటిస్తారు. అవి పాటించిన తగ్గని వాళ్ళకి కొంచెం మెడికేషన్ అనేది అడ్వైజ్ చేస్తాం అనమాట. లైక్ యాంటాసిడ్స్, ప్యాంటాప్రోజల్. ప్యాంటాప్ ఇవాళ రేపు అందరికి తెలుసు అనుకోండి, సో చెప్తే ఈజీగా అర్థమైపోతుంది. సో ప్యాంటాప్ అనేది, అండ్ తర్వాత రాబిప్రోజల్ అండ్ కొన్ని జెల్స్ ఉంటాయి ఈ మంట తగ్గించడానికి. సో అవి ఇవన్నీ చెప్తే చాలా మటుకు సర్దుకుంటారు. ముందైతే టిప్స్ ద్వారానే సెట్ అవుతుంది, లేదు అంటేనే మెడిసిన్స్. తెలియక మామూలుగా తినేదట్లే తింటూ ఉంటారు కదా, అందరికీ ఉండదు ఈ సమస్య. మళ్ళీ కొంతమందికి ఉంటుంది, అందరూ ఈ సమస్యతో రారు. ఉండే వాళ్ళకి కొంచెం సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. వచ్చినప్పుడు ఇలాంటి అడ్వైజులు ఇస్తే కొంచెం సర్దుకుంటారు. ఒక 1 వీక్ అట్లా మెడికేషన్ పెట్టి మళ్ళీ ఆపేస్తే మళ్ళీ నార్మల్ అవుతుంటారు. అయితే మేడం, చాలా మంది ప్రెగ్నెన్సీ లేడీస్ లో రక్తహీనత కూడా ఉంటుంది, బ్లడ్ ఎక్కిస్తుంటామని చెప్తుంటారు, టాబ్లెట్స్ ఇవన్నీ వాడుతుంటారు. ఖచ్చితంగా వాడాల్సిందేనా? ఫుడ్ రూపంలో పెంచే అవకాశం ఉంటుంది ఆ టైంలో? సో ప్రెగ్నెన్సీ అని మీరే అన్నారు. సో నార్మల్ కండిషన్ కి ప్రెగ్నెన్సీకి డెఫినెట్ గా డిఫరెన్స్ అయితే ఉంటుంది. సో నార్మల్ గా ఇప్పుడు మనం ఎక్స్ట్రా వర్క్ ఏం చెయ్యము బాడీ తోటి, ఒక బేబీని బయటకు అయితే రాదు ప్రతిసారి. సో వచ్చేటప్పుడు ఇట్ హ్యాస్ టు బి, కానీ కొంత టైమే ఉంటుంది కదా దానికి, 9 months టైమే ఉంటుంది. మనం తింటూ ఉంటే ఒక 1 month కి ఒక 0.5 పెరగడం ఇట్లాంటిది జరుగుతూ ఉంటుంది, అంతేగాని తొందరగా పెరగదు. సో ఓరల్ అబ్సార్ప్షన్ కూడా కొంచెం ప్రెగ్నెన్సీలో ఫుడ్ నుంచి వచ్చేది కొంచెం తక్కువే ఉంటుంది, ఈ నాజియా వల్ల, వామిటింగ్స్ వల్ల. అండ్ అందుకని ఏంటంటే సప్లిమెంటేషన్ ఖచ్చితంగా చేస్తాము. ఐరన్ టాబ్లెట్స్ అనేవి ఫుడ్లోనే ఒకటే కాకుండా ఐరన్ సప్లిమెంటేషన్ ప్రెగ్నెన్సీ 3 నెలలు నిండినప్పటి నుంచి వాళ్ళకి వాంతులు ఇవన్నీ తగ్గినప్పటి నుంచి స్టార్ట్ చేస్తాం అనమాట ఐరన్ టాబ్లెట్. సో కొన్నిసార్లు ఏంటంటే బ్లడ్ కంపల్సరీగా ఎక్కించాల్సి వస్తుంది. కొన్నిసార్లు ఐరన్స్ సిరంజెస్ ఉంటాయి, సలీన్ లాగా, సలీన్లు కూడా ఎక్కించుకోవచ్చు అనమాట. సో తొందరగా పెరగదు, తొందరగా పెరగాలి, ఎందుకంటే మనకి డెలివరీ టైం ఎక్కువ అవుతుంది, దగ్గరకు వస్తుంది కాబట్టి పెంచుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటంటే ఇట్లాంటి పద్ధతులు వాడుకోవచ్చు. మేడం, చాలా మందిలో ప్రెగ్నెన్సీ టైంలో ఇన్ఫెక్షన్లు, స్కిన్ అలర్జీస్ చాలా వరకు వస్తూ ఉంటాయి. ప్రత్యేకంగా చెప్పాలంటే ఎటువంటి స్కిన్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది? సో ప్రెగ్నెన్సీ అంటే బేసికల్గా అండి కొంచెం మన ఇమ్యూనిటీ అంటాం కదా, రోగ నిరోధక శక్తి అనేది తగ్గుతుంది. ఎందుకంటే బాడీలో మనకు వచ్చే ఫీటస్ మనదొక్కటే అయి ఉండదు, సో ఇంకొకళ్ళ జన్యు కూడా మిక్స్ అయి ఉంటుంది కాబట్టి దానికి అగైనెస్ట్గా మన బాడీ అనేది రియాక్షన్ని క్రియేట్ చేస్తుంది. సో దానికే ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ ఎక్కువ రావటం ఇవన్నీ చేసి ఆ ఇమ్యూనిటీని కొంచెం తగ్గిస్తాయి, తగ్గించి మన ప్రెగ్నెన్సీని హెల్దీగా ఉండేటట్టు చేస్తూ ఉంటాయి అనమాట. ఈ చేసే విధానంలో ఏంటంటే చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్, మామూలు కోల్డ్ కానీ, కాఫ్ కానీ, స్కిన్ అలర్జీస్ కానీ నార్మల్గా ఉన్నప్పుడు రానివన్నీ ప్రెగ్నెన్సీ టైంలో కొంచెం వచ్చే అవకాశం ఉంటుంది మనకి. సో అట్లాంటప్పుడు అందరికీ అన్ని మెడికేషన్ వాడలేము, వాళ్ళ కండిషన్ని బట్టి ఆ ట్రీట్మెంట్ని, కైండ్ ఆఫ్ అలర్జీని బట్టి మనం ట్రీట్ చేసుకోవచ్చు. మేడం, చాలా మందిలో ప్రెగ్నెన్సీ టైంలో ఉమ్మనీరు తక్కువగా ఉంది, ఉమ్మనీరు వెళ్ళిపోతుంది అంటుంటారు. అట్లాంటి టైంలో ఏం చేయొచ్చు మేడం? ఉమ్మనీరు తక్కువగా ఉండటము దట్ ఈస్ సివియర్ కాంప్లికేషన్ అనమాట. అది ఆలిగోహైడ్రామియాస్ అంటాము. ఏ నెలల్లో తగ్గుతూ ఉంది, ఎంత తక్కువ ఉంది, ఎంతకంటే తక్కువ ఉంది అని కొన్ని పారామీటర్స్ ఉంటాయి. సో అంతకంటే తక్కువ ఉన్నప్పుడు నెక్స్ట్ ఏం స్టెప్ తీసుకోవాలి. ఇట్లా ఎక్కువసార్లు ఏంటంటే బీపీ ఉన్నప్పుడు, డయాబెటీస్ ఉన్నప్పుడు ఇట్లాంటివి ఇబ్బందులు ఉంటాయన్నమాట ప్రెగ్నెన్సీలో. కొంచెం ఉమ్మనీరు తక్కువ ఉండటం, తొందరగా డెలివరీ చేయాల్సిన అవసరం రావడం, ఇట్లాంటివి పడుతుంటాయి. సో అది పెరగడం కోసం కొంచెం ప్రోటీన్ ఫుడ్, మధ్యాహ్నం రెస్ట్,
వాటర్ ఎక్కువ తీసుకోమని చెప్పడం, కొంచెం మెడికేషన్ ఇవన్నీ ప్రొవైడ్ చేసి కొంచెం ఎక్కువగా ఫాలో అప్ చేస్తూ ఉంటాం. మామూలుగా అయితే వారానికి 2 వారాలకు ఒకసారి పిలుచుకునే వాళ్ళని వారానికి ఒకసారి కానీ వారానికి 2 సార్లు కానీ పేషెంట్ చూడాల్సిన అవసరం ఉంటుంది అనమాట. సో ఇట్లా ఎక్కువ విజిలెంట్ గా ఉంటాం ఆ పర్టికులర్ కేటగిరీ మీద. ఓకే, అయితే ఇవి టిప్స్ అన్ని పాటిస్తే సరిపోతుందా, లేదంటే సెలైన్స్ కూడా పెడుతుంటారు కదా ఒకసారి, అది ఎట్లాంటి పరిస్థితుల్లో? సో అది కూడా సేమ్, ఇట్లా పెరిగితే బాగుంటుంది. ఇంకా మనకి డెలివరీకి ఇంకా దగ్గరలో లేము, కొంచెం దూరంలో ఉన్నాము, ఇంకో 6-7 వారాలు కొంచెం పుష్ చేస్తే బాగుంటుంది అనుకున్న టైంలో మనం ఇవన్నీ ట్రై చేయొచ్చు. ఓకే ఓకే. సో ఏమీ చుక్క కూడా లేనప్పుడు అది ఖచ్చితంగా ఎట్లయినా మనం దాన్ని టర్మినేట్ చేయాల్సి వస్తుంది. సో బాగా తగ్గుతుంది అని అనుకుంటే ఎందుకు తగ్గుతుంది, బీపీనా డయాబెటీసా ఇవేం లేకపోతే వేరే కారణాలు బేబీలో ఏమన్నా ఉన్నాయా కూడా ఉండొచ్చు. కానీ యాజ్ ఐ సెడ్ టిఫా అనేది మనకు వచ్చింది కాబట్టి ఇట్లాంటి మాల్ఫర్మేషన్స్ అన్ని మనం ముందే చూసుకొని బాలేని బేబీని టర్మినేట్ చేసుకుంటున్నాము. కొన్నిసార్లు ఏంటంటే ఇట్లాంటి సిచ్యువేషన్స్ లో కూడా అవుతూ ఉంటది. ఉమ్మనీరు పోవడం అంటే ఇన్ఫెక్షన్ వెజనల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ చెప్పా కదా ఇమ్యూనిటీ తగ్గుతుంది. అట్లాంటిప్పుడు చిన్న ఇన్ఫెక్షన్ మనం రోజు ఏం చేయండి కూడా ప్రెగ్నెన్సీ టైంలో అది ఒక భూతం లాగా అయిపోతుంది అనమాట. అండ్ ఇట్ విల్ కాజ్ మైల్డ్ ఇన్ఫెక్షన్. యూరిన్కి వెళ్ళేది, మోషన్కి వెళ్ళేది, అండ్ తర్వాత యూట్రస్ జాగా అన్ని ఒకటే ఏరియాలో ఉండడం వల్ల కంటామినేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట. సో కంటామినేట్ అయినప్పుడు ఏమవుతుంది, అండ్ తర్వాత యూట్రస్ లోపలికి సర్విక్స్ లోపలికి వెళ్ళడం, ఉమ్మనీరు దగ్గరికి వెళ్ళడం, అక్కడ ఇన్ఫెక్షన్ క్రియేట్ చేయడం, ఆ ఇన్ఫెక్షన్ వల్ల అవి పగిలి నీళ్లు బయటికి రావడం. నీళ్లు బయటికి వచ్చినప్పుడు ఇంకా నొప్పులు మొదలైపోతాయి. నొప్పులు మొదలై ఇంకా బేబీని డెలివరీ చేయాల్సిన అవసరం వస్తుంది. సో అందుకని ఇన్ఫెక్షన్స్ అవి రాకుండా జాగ్రత్తగా ఉండడం అనేది అవసరం. అట్లాంటి టైంలో అంటే నార్మల్ డెలివరీ అయ్యే అవకాశం ఉంటుంది? డెఫినెట్ గా ఉంటుందండి. ఇట్స్ నాట్ అబౌట్ బేబీ బయటికి వస్తే సర్వైవ్ అవుతుందా అవ్వదా, అంత నొప్పుల్ని ఆ బిడ్డ తట్టుకోగలదా తట్టుకోలేదా, లేకపోతే ఎక్కువ ప్రెషర్ లేకుండా సర్జరీ చేసి తీసుకోవాల్సిన అవసరం ఉందా అనేవి ఆ టైంలో మనము డెసిషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. 9 నెలలప్పుడు నిండిన తర్వాత ఉమ్మనీరు పగిలినా మనకేం ప్రాబ్లం లేదు. అది 8 నిండి 9లోకి వచ్చినా ఎట్లా అయినా పర్వాలేదు. మరి 7 నెలలు 7 నుండి 8 ఇట్లాంటప్పుడు కొంచెం అదే. అండ్ అగైన్ మంచి సెంటర్ ఇన్ ద సెన్స్ బేబీకి పుట్టబోయే బేబీకి ఉన్న మదర్కి ఇద్దరికి ఈక్వల్ కేర్ ఇవ్వగలిగే సెంటర్లో డెలివరీస్ అట్లా చేయించుకుంటే బాగుంటుంది. అవును. ఓకే, చాలా మందిలో కాళ్ళు చేతులు వాస్తుంటాయి కదా మేడం, రీజన్ ఏంటి, అది ఎందుకు వాస్తుంటాయి అలా? సో చేతులు ఎక్కువ మనం చూడకపోయినా కాళ్ళ వాపులు మాత్రం చాలా ఎక్కువ కామన్గా చూస్తుంటాం అనమాట ప్రెగ్నెన్సీస్లో. యూజువలీ లెఫ్ట్ లెగ్ ఎక్కువ స్వెల్లింగ్ అవుతుంటుంది. అదే ఫిజియోలాజికల్ అనమాట. ఫిజియోలాజికల్ అంటే నార్మల్గా ప్రెగ్నెన్సీ టైంలో జరిగే ఇష్యూ అది. సో గర్భసంచి పెరుగుతూ ఉంటుంది కదా, పెల్విక్ వెజల్స్ ఉంటాయి మనకి, వాటి మీద దీని బరువు పడి ఈ తిరిగి రక్తస్రావం అనేది జరగదు, ఫాస్ట్ గా కొంచెం లేట్ గా అవుతుంటది అనమాట. అందుకని అక్కడ నీళ్ళు అనేది కొంచెం నిలబడిపోయి మనకి వాపు అనేది ఉంటుంది. మళ్ళీ పడుకుంటే తగ్గిపోతుంది. కొంచెం రెస్ట్ మోడ్ లో ఉన్నప్పుడు కాళ్ళు ఎలివేట్ చేసుకున్నా లేకపోతే కాసేపు పడుకున్నా తగ్గిపోతుంది. సో దట్ ఈస్ ఫిజియోలాజికల్. దాని గురించి మనం ప్రాబ్లం అనుకోవాల్సిన అవసరం లేదు. 2 కాళ్ళకి ఉండి ఎంత రెస్ట్ తీసుకున్నా తగ్గక ఈ తలనొప్పి వాంతులు ఇవన్నీ ఉండి బీపీ వచ్చేలాగా ఏమన్నా ఉందా, అట్లాంటి టైమ్స్ లో మనం జాగ్రత్తగా ఉండాలి. కిడ్నీ ఫెయిల్యూర్స్ ఇట్లాంటివి ఉన్నా కూడా వాపులు అనేవి ఉంటుంటాయి అనమాట. సో యూజువలీ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అంటే బీపీ వల్ల ఎక్కువ ఈ జరిగే కాంప్లికేషన్స్ వల్ల వచ్చే కాంప్లికేషన్ ఒకటి స్వెల్లింగ్ ఒకటి. ఓకే, అది పెద్ద ప్రమాదం అయితే ఏం కాదు. మనకు 2 కాళ్ళు వాపులు ఉండి ఇప్పుడు మీరు చెప్పినవన్నీ ఉన్నప్పుడు మాత్రమే మనం ఆలోచించాలి. ఓకే, థ్యాంక్ యూ మేడం, చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ, నమస్తే.